బైరు బైరీ బైరు బైరీ బైరు బైరీ ఏ ఆపే ఎద్దవ్వ సోది. అవును నువ్వేంట్రా నా కూతుర్ని బైరీ అని పిలుస్తున్నావు? అంటే నా పేరు మిస్టర్ బైరు అంకుల్. తను నేను ప్రేమించుకుంటున్నావు. రేపు పెళ్ళైన తర్వాత తను నాలో సగం అవుతుంది కదా, అందుకనే నా పేరు తనకి పెట్టుకొని నేను ముద్దుగా బైరీ అని పిలుస్తాను, తను ముద్దుగా బైరు అని పిలుస్తాను. ఆహా, అయితే నేను కూడా నేను ప్రేమగా కుక్కని కొట్టినట్టు కొట్టాలా, బురదలో పడేసిన పందిని కొట్టినట్టు కొట్టాలా? పెళ్ళంట పెళ్ళి, నేను ఒప్పుకోకుండా పెళ్ళి అవుతుందా మీకు? అయితే ఒప్పుకోండి అంకుల్. నీలో ఏం చూసి ఒప్పుకోవాలరా? ఆల్రెడీ మీ అమ్మాయి చూసింది అంకుల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయి చూపించి వచ్చావురా దరిద్రా. నా మనసు అంకుల్. అయినా మనసుకి మాడిపోయిన మోకాలకి పిల్లల్ని ఎవరు ఇక్కడ? మరి ఏం చూసి పిల్లనిస్తారు అంకుల్? ఆ విషయం తెలిస్తే 30 సంవత్సరాల నుంచి పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా ఎందుకుంటావు? ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు వీడియోలోకి దేవద్దు చెప్తున్నా. సరే సరేలే. అయినా నీలో ఏం చూసి నా కూతురు నీకు ఇవ్వాలరా? చదువు లేదు, ఉద్యోగం లేదు, ఆస్తి లేదు, కనీసం అందంగా లేదు కదా ఏదో తొడేలు మొక్క నువ్వును. నీ కూతురు అందంగా ఉంది మరి ఏదో తొండ మొక్క వేసుకొని. బైరు బైరీ ఏ ఆపండి. ఏంట్రో నా కూతురు అందంగా లేదంటున్నావు? మా ఏరియాలో నా కూతురు అందం చూసి పోరగాళ్ళు పడి చచ్చిపోతారు తెలుసా? ఎందుకు? పిడుసులు వచ్చా? రేయ్, ఒక్కసారి నా కూతురు అందాన్ని దగ్గరగా చూడరా. చచ్చిపోతుంటా. నువ్వు ముఖంలో ముఖం పెట్టి చూడక చెప్తున్నా, దడుచుకొని చచ్చేటట్టున్నా. బైరు బైరీ, ఒక్కసారి నా కూతురి అందాన్ని చూడరా. ఒక్కసారి తన కళ్ళని చూడరా, ఒక్కసారి తన ముక్కును చూడరా, ఒక్కసారి తన పెదాలను చూడరా, ఒక్కసారి తన రంగుని చూడరా, ఒక్కసారి తను సిగ్గుపడుతుంటే తన అందాన్ని చూడరా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐశ్వర్యరాయ్ అసూయ పడేంత అన్నోరా నా కూతురుది. రేయ్, ఇంకోసారి నీ కూతురు అందం గురించి మాట్లాడావనుకో అన్యాయంగా నా చేతులు చస్తావు చెప్తున్నా. రే నీ కూతురు నాకు ఇస్తావా? చెప్పు. ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? నువ్వు నా కూతురుని బాగా చూసుకుంటావు అనే నమ్మకం నాకు లేదు. నమ్మకం కలగాలంటే ఏం చేయాలి? నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ నెలలో ₹1,00,000 తీసుకొచ్చి నాకు చూపించు, అప్పుడు ఆలోచిస్తా. నెలకు ₹1,00,000 సంపాదించాలా? లాగి పెట్టి కొట్టానంటే 1,00,000 చుక్కలు అవ్వపడతాయి. నెలకి ₹1,00,000 సంపాదించే అయితే ఈ తొడేలు మాకు ఎందుకు చేసుకుంటానా? ఇంకా మంచి అమ్మాయినే చేసుకున్నాను. అంటే నేను మంచి అమ్మాయిని కాదా? అంటే అది అది బైరీ. చే, ఎవర్రా నీకు బైరీ? అదేంటి ఇందాక దాకా బైరీ అని పిలిస్తే బైరు అని పిలిచావుగా? అది నాకు కోపం రానప్పుడు. అంటే నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు బైరు అని పిలవగానే ఎమ్మటి నా కోపం మొత్తం తగ్గిపోయి నిన్ను బైరీ అని పిలిచాను కదా, అలాగే నువ్వు కూడా. నేను నీలా ఎమ్మడెమ్మడే మనసు మార్చుకునేదాన్ని కాదు తెలుసా డాడీ. వీడు నాకు నచ్చలేదు, రిజెక్టెడ్ రిజెక్టెడ్. ఇప్పుడే కదా ఎమ్మడే మనసు మార్చుకోని చెప్పావు, అప్పుడే మార్చేసావా?